సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, మీ అందరికీ నా ఆశీస్సులు. రాజ్యాంగం, ఎన్నికలు, ప్రజాస్వామ్యం గురించి 4 మాటలు మీతో మాట్లాడేటువంటి అవకాశం ఇవాళ దొరికింది. సలీం గారికి, మా మిత్రుడు రజాక్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వారి సహచరులందరికీ నా కృతజ్ఞతలు. నేను ఈ మధ్య 2 కన్నా ఎక్కువ మనుషులు ఎక్కడ కనపడితే కొన్ని హెచ్చరికలు చేయకుండా ఉండలేకపోతున్నాను. కొన్ని హెచ్చరికలు చేయాలి. 1, మనం ఇలాంటి సమావేశాలు ఇలా పెట్టుకుంటూ పోగలం అనుకోవడం ఒక భ్రమ. ఇలాంటి సమావేశాలు పెట్టుకోవడం చాలా కష్టం అవుతోంది. ఇక్కడ కూడా అయ్యింది. మరి సలీం గారు మీకు చెప్పారో లేదో కానీ ఇక ముందు చాలా చాలా కష్టం అవుతుంది. కొన్నాళ్ళకి ఇలాంటి సమావేశాలు మనం పెట్టుకోలేము. నేను ఈ మాట సంచలనం కలిగించడానికి చెప్పట్లేదు, మిమ్మల్ని భయపెట్టడానికి గురించి చెప్పట్లేదు. నేను చాలా బాధ్యతగా చెప్తున్నాను. ఇలాంటి సమావేశాలు ఎన్నాళ్ళు పెట్టుకుంటామో మనం గ్యారంటీగా చెప్పలేము. కొన్ని వారాలు పెట్టుకోవచ్చు, కొన్ని నెలలు పెట్టుకోవచ్చు. అంతకు మించి పరిస్థితి కనుక ఇలాగే కొనసాగితే మనం ఇలాంటి సమావేశాలు పెట్టుకోలేము. 1. 2వ హెచ్చరిక, ఈ సంవత్సరం ఆగస్టు 15న ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం 99.9% ఎగురుతుంది. 99.9%. వచ్చే సంవత్సరం త్రివర్ణ పతాకం ఎగురుతుందో లేదో నేనైతే చెప్పలేను. మూడోది, నవ్వొద్దండి. మూడోది, మీరు ఈ మధ్య చూసే ఉంటారు, హోంమంత్రిత్వ శాఖ ఒక తాకీదు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ అధికారిక సమావేశంలోనైనా కూడా వందే మాత్రం 6 చరణాలు తప్పకుండా పాడి తీరాల్సిందే. అది జనగణమన కన్నా ముందు పాడాలి అని ఇచ్చారు, మొదలుపెట్టారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత పాడతారు. ఇప్పుడు జనగణమన పాడతారు, వందే మాత్రం కూడా పాడతారు ముందు. కొన్నాళ్ళ తర్వాత పురుషోత్తమ్ రెడ్డి గారు టైం అయిపోతుంది కదా, ఈసారికి జనగణమన మానేద్దామని అంటారు. నెమ్మదిగా జనగణమనని ఫేజ్ అవుట్ చేసి ఒక్క వందే మాతరంతో సరిపట్టేటటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఇది వాళ్ళ దేశం ముందున్నటువంటి పెద్ద ప్రమాదం. అయితే అది దేశం ముందున్నటువంటి ప్రమాదం. ఇప్పటికే దేశం ప్రమాదంలో ఉంది. మనం ఇంకా ప్రమాదంలోకి వెడతామేమో అని మాత్రం అనుకోవద్దు. వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ క్రైసిస్. రామచంద్రయ్య గారు మనకు చాలా వివరంగా ఇక్కడ ఉన్నటువంటి సంక్షోభం గురించి చెప్పారు. దేశంలో సంక్షోభం గురించి మధ్యాహ్నం కూడా మనకి ఒక సెషన్ ఉంది కాబట్టి కొంచెం వివరంగా అప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈ మార్నింగ్ సెషన్లో రాజ్యాంగం గురించి, ఎన్నికల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుందాం. ప్రజాస్వామ్యం గురించి ఒక్క మాట చెప్పిన తర్వాత కాస్త రాజ్యాంగం గురించి మాట్లాడుకుందాం. మామూలుగా మనందరం కూడా ప్రజాస్వామ్యం అంటే ఏమనుకుంటున్నామంటే
మన అనుభవం ఏంటంటే, మనం చదువుకున్నది మన 75 సంవత్సరాలుగా మనం అనుభవించినటువంటి ప్రజాస్వామ్యంలో ఏం చూసామంటే, ఓటర్లు అధికారంలో ఎవరుండాలి అని నిర్ణయించడం మనం ప్రజాస్వామ్యంగా అర్థం చేసుకున్నాం. అవునా? మనం అధికారంలో ఎవరుండాలి, మన ఎంపీ ఎవరు ఉండాలి, మన ఎమ్మెల్యే ఎవరు ఉండాలి, మన మంత్రి ఎవరు ఉండాలి, మన ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి, మన ప్రధానమంత్రి ఎవరు ఉండాలి అని మనం నిర్ణయిస్తూ ఉంటాం ఓటేసి. ఇప్పుడు ఆ ప్రజాస్వామ్యం ఏ స్థితికి వచ్చిందంటే, అధికారంలో ఉన్నటువంటి వారు ఓటరుగా ఎవరు ఉండాలి అని నిర్ణయిస్తున్నారు. ఇక ఈయన ఎవరో వచ్చారు, టోపీ పెట్టాడు, ఈయన కుదరదు, ఓటు తీసేయి, ఈయన పర్వాలేదు. కానీ ఇందాక ఏదో దిగంబర్ కవుల గురించి చదివినట్టున్నట్టుగా డౌట్లో పెట్టు, ఆ మేడం పర్వాలేదు, వారిని ఉంచండి, వీళ్ళని తీసేయండి, వీళ్ళు కొంచెం నాకెందుకు అనుమానంగా ఉంది మీద. ఇలాగా అక్కడ కూర్చొని నిర్ణయిస్తారు ఎవరు ఓటరుగా ఉండాలి అని. మనం ఇదివరకు నిర్ణయించేవాళ్ళం ఎవరు అధికారంలో కూర్చోవాలి, సచివాలయంలో ఎవరు కూర్చోవాలి, అసెంబ్లీలో ఎవరు కూర్చోవాలి, పార్లమెంట్లో ఎవరు కూర్చోవాలి అని మనం నిర్ణయించేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఓటరుగా ఉండాలి, ఎవరు ఓటరుగా ఉండకూడదు అనేది నిర్ణయిస్తున్నారు. ఇది ఇవాళ మన ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి ప్రజాస్వామ్యం. భారత రాజ్యాంగం గురించి కొంతమంది తేలిగ్గా మాట్లాడతారు. నేను కూడా చాలాసార్లు పెట్టాను. ఏముందండి భారత రాజ్యాంగం? భారత రాజ్యాంగం 1935 యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఒకటి ఉంది, దాన్ని ఊరికి కాపీ కొట్టి కాస్త ఇంకొన్ని దానికి జోడించి ఒక రాజ్యాంగం అని చెప్పి మనకు పెట్టారండి అని కొంతమంది అంటే, కొంతమంది అసలు దీనికి భారతీయ సంస్కృతికి భారతీయ నాగరికతకి సంబంధమే లేదు, భారతీయ సంస్కృతి సంబంధం లేదు, భారతీయ జీవన విధానానికి సంబంధం లేదు, అంచేత ఈ రాజ్యాంగం మనకి పనికిరాదు, దీన్ని ఏమైనా సరే మార్చేయాలి అని కొంతమంది ఉన్నారు. కానీ భారత రాజ్యాంగం యొక్క విశిష్టత ఏమిటి అనేది ఒక 5 నిమిషాలు మనం మాట్లాడుకోవాలి. భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాల్లో అన్నిటికన్నా కూడా చాలా విశిష్టమైనటువంటి రాజ్యాంగం. ఇది మన రాజ్యాంగం కాబట్టి నేను అండల్లా. ఎందుకు విశిష్టత రాజ్యాంగం, ఏమిటి దీని విశిష్టత, ఎందుకు ఇంత విశిష్ట రాజ్యాంగం అని ఎందుకు అన్నారంటే కారణాలు చెప్తాను మీకు. మన రాజ్యాంగ పరిషత్తు 1946లో ఏర్పడింది. 49 వరకు అది పనిచేసింది. చర్చ చేశారు, ఒక రాజ్యాంగాన్ని రాశారు, ఆమోదించారు. 46 నవంబర్లో ఎప్పుడో ఆమోదించారు, 49 నవంబర్లో ఆమోదించారు, 46 డిసెంబర్లో పని ప్రారంభించారు. సుమారుగా 1 మాసం తక్కువగా 3 సంవత్సరాలు పనిచేశారు దాని మీద. ఏం చేశారు 3 సంవత్సరాలు? ఏం చేశారు? అనేక దేశాలు ప్రపంచంలో స్వాతంత్రం సంపాదించుకున్నాయి. చాలా దేశాలు ఏం చేశారంటే, ఆక్స్ఫర్డ్ వెళ్ళో, అమెరికాలో విశ్వవిద్యాలయాలకు వెళ్ళో, ఒక ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళో, ఒక లా పెద్ద జూరిస్ట్ దగ్గరికి వెళ్ళో, జడ్జి గారి దగ్గరికి వెళ్ళో, మాకు రాజ్యాంగం రాసి పెట్టండి, మేము స్వాతంత్రం తెచ్చుకున్నాం, మేము దాంట్లో అమలు చేసుకుంటాం మా దేశంలో అని తీసుకున్నారు. భారతదేశంలో మాత్రం మా రాజ్యాంగం మేము రాసుకుంటామన్నారు. ఏదో కూర్చొని రాసుకోలే, 3 ఏళ్ళు దాని మీద చర్చ చేశారు, వాదించుకున్నారు, చర్చోపచర్చలు చేశారు, అనేక రకాలైనటువంటి అభిప్రాయాలు వెలిపుచ్చారు, కొన్ని అభిప్రాయాలను తిరస్కరించారు, కొన్ని అభిప్రాయాల్ని ఒప్పుకున్నారు, దాంట్లో మళ్ళీ సవరణలు చేసుకున్నారు. ఏంటి ఏం చర్చించారు? మిగతా దేశాలు, ప్రజాస్వామ్య దేశాలు పెద్దగా చర్చించాలి. చిన్న చిన్న దేశాలు
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం సంపాదించుకున్నటువంటి వారి చేత వీరి చేత రాయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతకు ముందే ఉన్నటువంటి వారు ఏం చర్చించుకున్నారు? చాలా సంవత్సరాలు, మాసాలు ఈ దేశం ఎవరిది అనే దాని మీద చర్చించుకున్నారు. ఎవరిది ఈ దేశం? ఎవరికి చెందుతుంది ఈ దేశం? ఎవరు దీనికి యజమానులు? ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎవరిది దేశం? ఇంగ్లాండ్ ఎవరిది? అమెరికా ఎవరిది? ఫ్రాన్స్ ఎవరిది? స్పెయిన్ ఎవరిది? జర్మనీ ఎవరిది? నైజీరియా ఎవరిది? అర్జెంటీనా ఎవరిది? బ్రెజిల్ ఎవరిది? ఎవరిది? చాలా దేశాలు ఏం చేశాయంటే ఈ దేశం ఈ మతానికి చెందినటువంటి వాళ్ళది, ఈ దేశం ఈ మతంలో ఈ పర్టిక్యులర్ సెక్ట్ వాళ్ళది. ప్రొటెస్టెంటా, క్యాథలిక్? క్రిస్టియనే కానీ ప్రొటెస్టెంటా, క్యాథలిక్? సున్నియా, షియానా? పాశ్చాత్యులదా, ఎవరిదైనా? ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళదా, జర్మన్ మాట్లాడేవాళ్ళదా, స్పానిష్ మాట్లాడేవాళ్ళదా, ఏ భాష మాట్లాడేవాళ్ళది? తెల్లగా ఉన్నవాళ్ళదా, నల్లగా ఉన్నవాళ్ళదా, ఏ జాతి వాళ్ళది? దీని మీద చర్చించారు. చివరికి ఇది పలానా శాఖ వాళ్ళది, పలానా మతం వాళ్ళది, పలానా భాష మాట్లాడే వాళ్ళది, పలానా నాగరికత చెందినటువంటి వాళ్ళది, పలానా రంగు వాళ్ళది అని నిర్ణయించుకోవడానికి సమయం పట్టింది. అయితే వీటన్నిటికీ చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమైపోవాలి? ఉంటారా? ఉండండి, లేదా పొండి. పోవలేదనుకోండి తోసేస్తాం, పోలేదనుకోండి తోసినా పోవట్లేదు అనుకోండి ఏం చేస్తాం? చాలా చోట్ల చంపేశారండి. ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలలో శాంతి మంత్రం జపించేటటువంటి అనేక దేశాల్లో మీరు ఈ భ్రమలో మాత్రం ఉండకండి. అక్కడ మా వాళ్ళు కాదు, మా రంగు కాదు, మా జాతి కాదు, మా భాష కాదు, మా మతం కాదు, మా శాఖ కాదు, మా నాగరికత కాదు అనుకున్నటువంటి వాళ్ళని కొన్ని వేల మందిని, లక్షల మందిని ఊచకోత కోశారు, లేదా సరిహద్దులు బయటికి పంపించేశారు. మీరు చరిత్ర ఒకసారి చూడండి. మూడు సంవత్సరాలు సమావేశమయ్యి రాజ్యాంగం గురించి మాట్లాడుకున్నటువంటి ఈ దేశంలో ఈ దేశం ఎవరికి చెందుతుంది అనే దాని మీద ఒక్క నిమిషం కూడా చర్చ చేయలేదు. ఈ దేశంలో ఈ దేశంలో రాజ్యాంగం రాసేటటువంటి వాళ్ళు కూర్చుని 3 సంవత్సరాలు ఏమి మాట్లాడుకున్నారంటే ఈ దేశం ఎవరికి చెందుతుంది, ఎవరు దీనికి యజమానులు అనే దాని మీద కాదు, ఈ దేశంలో న్యాయం ఎలా చెయ్యాలి, సమానత్వాన్ని ఎలా సాధించాలి, సౌభ్రాతృత్వాన్ని ఎలా పెంపొందించాలి, సమానత్వాన్ని ఎలా తీసుకురావాలి, లౌకికవాదాన్ని ఎలా చేయాలి, ఎలా పునరుద్ధరించాలి, ఇక్కడ ఏం చేయాలి, అందరికీ అవకాశాలు ఎలా కల్పించాలి, వీరందరికీ అభివృద్ధి ఎలా చూపించాలి అనే దాని మీద మాత్రమే 3 సంవత్సరాలు ఈ దేశంలో చర్చ జరిగింది. అంతేకాని ఇది హిందువులది, ముస్లింలది, క్రైస్తవులది, తెల్లవాళ్ళది, నల్లవాళ్ళది, దక్షిణ భారతీయులది, ఉత్తర భారతీయులది, ఈ భాష మాట్లాడేవాళ్ళది, ఆ భాష మాట్లాడేవాళ్ళది కాదు. దీని గురించి చర్చ లేదు ఈ దేశంలో. ఈ దేశంలో మనం రాసుకున్నటువంటి రాజ్యాంగంలో ఈ దేశం అందరిది అనేది మొట్టమొదటిగా ఎటువంటి ససభిషలు లేకుండా, ఎటువంటి వాదోపవాదాలు లేకుండా ఈ దేశం ఒప్పుకున్నది. నువ్వు ముస్లిమువా, క్రైస్తవుడువా, పార్సీవా, మరొకడువా, జైనుడువా, బౌద్ధుడువా, తెలుగు మాట్లాడతావా, హిందీ మాట్లాడతావా, బెంగాలీ మాట్లాడతావా, గుజరాతీ మాట్లాడతావా, ఉత్తర భారతమా, దక్షిణ భారతమా, ఈ కులమా, ఆ కులమా, ఈ ప్రాంతమా, ఆ ప్రాంతమా, ఏ దేంతో సంబంధం లేకుండా నువ్వు
ఈ దేశంలో గనక నివాసం ఉంటుంటే నువ్వు భారతీయుడివి.